నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. మనం మేడిగడ్డ దగ్గర ఉన్నాం. మేడిగడ్డ దగ్గర ఈ మేడిగడ్డ బరాజ్ సందర్శన కోసం కేటీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారు. వారితో పాటు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. మన దగ్గర కోరుట్ల ఎమ్మెల్యే మన దగ్గర ఉన్నారు. సో వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు మేడిగడ్డ దగ్గరికి ఎందుకు వచ్చిర్రు, దేనికి వచ్చిర్రు, ఏం చెప్దామని వచ్చారు, తెలంగాణ ప్రజలకు ఏ సందేశం ఇద్దామని వచ్చారు అనేది వారి మాటల్లోనే కొన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ఒకసారి దయచేసి అటు సైడ్ రికార్డ్ చేసి సముద్రం చూపెట్టండి. ఒకసారి సముద్రం చూపెట్టిన తర్వాత విల్ స్టార్ట్. ఎస్, సో మొత్తం వాటర్ అంతా కనపడతా ఉంది, సముద్రంలా ఉంది వాటర్. మీరు ఇప్పుడు మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తూ వచ్చాం. అవును, ప్రయాణం చేస్తూ వస్తుంటే మధ్యలో ఎల్ఎండి వస్తుంది, మనకి మల్లన్న సాగర్ వస్తుంది, కొండపోచమ్మ సాగర్ వస్తుంది, రంగనాయక సాగర్ వస్తుంది, అన్నపూర్ణ వస్తుంది. ఇవన్నీ కూడా ఉదాహరణకి మిడ్మానేర్ డ్యాము, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అవన్నిటికీ ఆధారం కేవలం ఈ నీళ్ళే. మేడిగడ్డ కాళేశ్వరం నీళ్ళు. మేడిగడ్డ కాకుండా మేడిగడ్డ ఒక పార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం. ఇక్కడే పక్కన ఇంతకుముందు మనం పొద్దున కలిసింది కన్నపల్లి పంప్ హౌస్. ఇప్పుడు ఇక్కడ ఇవాళ 10 లక్షల క్యూసెక్ల వాటర్, అంటే 100 హుసేన్ సాగర్ వాటర్, 100 హుసేన్ సాగర్ లేక్ లో ఉండే వాటర్ 100 ఒకటే చోట ఇక్కడ పోతున్నాయి. ఇక్కడ మన బారాజ్ కట్టుకుంది ఎందుకంటే ఈ ఒక్క చోటి అంత వాటర్ అవైలబుల్ ఉంటుంది ఎప్పుడు కూడా, సంవత్సరం అంతా. ఇప్పుడు మనం పొద్దున్న చూసిన పంప్ హౌస్ కన్నపల్లి పంప్ హౌస్, ఇంతకుముందు చూసిన కంటే చూసిన లక్ష్మీపా పంప్ హౌస్ లో ఇప్పుడు కూడా ఈ బారాజ్ తో వాటర్ పోతా ఉన్నాయి. ఇక్కడ బారాజ్ అంటేనే గేట్స్ ఓపెన్ చేస్తారు, వాటర్ పోనిస్తారు, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఇప్పుడు కూడా వాటర్ లిఫ్ట్ చేస్తే ఎక్కడి వరకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అంటే దగ్గర 615 మీటర్ల ఎత్తుల వరకు కూడా ఇది 100 మీటర్స్ లో ఉంది. ఇప్పుడు 100 మీటర్స్ లో ఉంది. అక్కడ 615 మీటర్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అవిటికి కేవలం ఆధారం ఇదే. అది కేవలం అక్కడ ఉన్న రైతులకే కాదు, దగ్గర మనకు పాత ఉన్న మన సింగూరు డ్యామ్ గానీ, నిజాం సాగర్ కానీ, అవన్నీ కూడా మల్లన్న సాగర్ తీసుకెళ్తే అవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పీ నుంచి పారాల్సినవి కూడా నుంచి పోతాయి. ఇవాళ ఎస్ఆర్ఎస్పీ కూడా ఇవాళ ఎస్ఆర్ఎస్పీ కేవలం 25 టీఎంసీ వాటర్ కూడా ఉంది. 25 టీఎంసీ మాత్రమే ఉంది దాంట్లో. దాని కెపాసిటీ 90 టీఎంసీ. ఎస్ఆర్ఎస్పీ కెపాసిటీ 90 టీఎంసీ. అది కూడా ఇప్పుడు కేవలం 20 టీఎంసీ ఉంది. అది నిండిన తర్వాత నెక్స్ట్ ఎల్ఎండి నిండాలి. ఎల్ఎండి 28 టీఎంసీలు, కేవలం 5 టీఎంసీ నీళ్ళే ఉన్నాయి అక్కడ ఎల్ఎండిలో. మిడ్మానేర్ లో కూడా 20 టీఎంసీ, అక్కడ కూడా కేవలం 5 టీఎంసీ ఉంది. అంటే స్టోరేజ్ దగ్గరికి వచ్చినాయి వాటర్. ఇంత బ్రహ్మాండంగా నీళ్లు ఉంటాయి ఇక్కడ. అవన్నీ నింపి రైతుల కడుపులు ఆదుకోవాల్సిన గవర్నమెంట్ చిత్తశుద్ధి ఏంటో తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా ఆరోపించేది ఏంటి అంటే ఇప్పుడు ఈ నీళ్ళన్ని ఇక్కడ వచ్చినటువంటి వాటర్ని ఎత్తుకపోతే రేపు మళ్ళీ వరద వస్తే అవన్నీ మళ్ళీ కిందకే వస్తాయి కదని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వాటర్ ఎత్తమని చెప్పట్లేదు. ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ వచ్చింది. అవును, ఆల్రెడీ ఆగస్ట్ వచ్చింది. పైన మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, ఎంఎండికి మాత్రం ఇదే సోర్స్ మనకి అంతే నింపుకోవాలి. అవును, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఫ్లడ్ ఫ్లో కెనాల్ లో నా కాన్స్టిట్యున్సీ కూడా ఉంటుంది, ఖాళీగా ఉంది. నా కాకతీయ కెనాల్ ఇంకా ఖాళీగా ఉంది, ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ కూడా నిండలేదు. ఆల్రెడీ ఆగస్ట్ నెల వచ్చేసింది మనకి. సో అందుకొరకే వాళ్ళకి చెప్పేది ఇక్కడ నుంచి అక్కడ లిఫ్ట్ చేయమని చెప్పి కోరేది, అందుకొరకే వాళ్ళని. ఎందుకంటే అక్కడికి ఏం చేసినా కూడా ఇక్కడ నుంచి సోర్స్ ఆఫ్ వాటర్. ఇప్పుడు మనకి గోదావరిలో ఇప్పుడు 10 లక్షల క్యూసెక్ల వాటర్ పోతా ఉందన్న. ఇక్కడ దీనిపైన కొంచెం మనం పోతే 1 కిలోమీటర్లు పోతే అన్నారం ఉంది. అన్నారం దగ్గర కేవలం 10,000 క్యూసెక్లు మాత్రమే, 15,000 క్యూసెక్లు మాత్రమే వస్తా ఉంది. అంటే దానికి కంపారిజన్ ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ప్రాణహిత వస్తా ఉంది కాబట్టి అదే చెప్తా ఉన్నాము. ఎగువ గోదావరిలో నీళ్లు లేవు, మనకి ఇక్కడ కట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వీళ్ళు చెప్పే విధానానికి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు ప్రాణహిత నుంచే అత్యధిక వాటర్ వస్తా ఉంది. అన్నిటికంటే బ్రహ్మాండం ఏంటంటే ఇవాళ ఎగువ గోదావరి నీళ్ళు లేవు, సరే కొద్ది నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ లో కొద్దిగా రోజు 20,000 క్యూసెక్లు వస్తున్నాయి, అంటే అది చాలా చిన్న అమౌంట్. ఈ ప్రాణహిత గొప్పతనం ఏంటంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ లో అంటే ఎండాకాలంలో కూడా కొద్దిగా నీళ్లు పారుతున్నాయి. దాని పేరే ప్రాణహిత, ఎప్పుడు ప్రాణంగా ఉండే, నిండు ప్రాణంతో ఉండే ప్రాణహిత కాబట్టి ఇది అప్పుడు కూడా ఎత్తుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ కట్టాం మనం. అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, అవగాహన లేదు కాబట్టి వాళ్ళకి. ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు, ఏ రోజు ఇక్కడ రాలేదు కూడా. సో అందుకొరకు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడే మేము పైన చూస్తా ఉన్నాం. ఇప్పుడు పెళ్లి రామగుండంలో అన్ని చోట్ల గోదావరి ఖాళీగా ఉంది. ప్రాణహిత చూడగానే నిండు కుండలాగా ప్రాణహిత. అందుకొరకు అంటే ఇంకొక క్వశ్చన్ అన్న, అంటే మీరు మేడిగడ్డ ఆ నుంచి నాకు వస్తా ఉన్నారు, ఉందా కొట్టుకపోయిందా మొత్తం? అంటే బేసిక్ గా కొట్టుకపోయింది అనేటువంటి ప్రచారం బాగా జరుగుతా ఉంది. మరి ఉందా అన్ని చూడనా? ఇక్కడ నుంచి మొత్తం చూపెట్టి, ఒకసారి కెమెరామెన్ చూపెట్టాలి, మొత్తం సముద్రం చూపెట్టు, పక్కన సముద్రము, మన బ్యారేజ్, అందరం నిల్చున్నాము. 100 కార్లు ఉన్నాయి. ఇప్పుడు బ్యారేజ్ మీదనే 100 కార్లు ఉన్నాయి. ఇది 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకపోయినాయి, మొత్తం కొట్టుకపోయింది అనేటువంటి ప్రచారం జరిగింది కదా, ఉందా? మీరు చూసిరా? కంట్రోల్ లేదు.
ఎంత బాధాకరం. ఎంతైనా రాజకీయాలు ఎప్పుడైనా కొద్దిగా 6 నెలలు చేయాలి. దయచేసి అందుకొరకు మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నా కాన్స్టిట్యున్సీలో కూడా ఒకప్పుడు ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంతకుముందు వరద కాలం ఎప్పుడు ఎండిపోయి ఉండేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 5-6 ఏళ్ళ తర్వాత అక్కడ అమ్మాయిని పిల్లనిచ్చేవారు కాదు మా ఫ్లడ్ ఫ్లో కెనాల్ కింద ఉన్న వాళ్ళకి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ భూముల ధరలు పెరిగినాయి, వాళ్ళకి కొద్దిగా ఆదాయం పెరిగింది. దయచేసి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేద్దంటే మీరు వాటర్ ఎత్తండి, మా ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా వాటర్ వస్తాయి. సో దయచేసి అంటే ఇప్పుడు ఎత్తుకోకపోతే రేపు ఎండాకాలం వస్తుంది అంటే ఇంకొక 4-5 మంత్స్ తర్వాత జనవరి నుంచి ఆల్మోస్ట్ మనకు వర్షాలు పడవు ఏం పడవు అంత ఎండాకాలం సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎత్తుకోకపోతే ఆగస్టు సెప్టెంబర్లో కనుక వాటర్ లిఫ్ట్ చేయకపోతే గోదావరి బెల్ట్ అంతా ఎండిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. ఇప్పటికే నిన్న ఇంజనీర్లు ఏం చెప్తున్నారంటే మనకి ఈసారి 40% వాటర్ డెఫిసిట్, రెయిన్ డెఫిసిట్ ఉంది, తక్కువ ఉంది, వర్షం తక్కువ ఉంది, 40% తక్కువ ఉంది ఈ ఏరియాలో అని చెప్పి ఇంజనీర్లు చెప్పిన మాట. నేను కాదు సైంటిఫిక్ కానీ ఇంజనీర్లు చెప్పిన మాట ఏంటంటే 40% రెయిన్ డెఫిసిట్ ఉందని చెప్పి చెప్పారు. అదే కానీ కొనసాగితే దగ్గర ఇప్పుడు ఈ కాళేశ్వరం వల్ల 18 లక్షల ఎకరాల స్థిరీకరణ అంటే 18 లక్షల ఎకరాల ఆయుధం అంటే దగ్గర 40 లక్షల ఎకరాల రైతులని కడుపు కొట్టిన వాళ్ళం అవుతాము. ఈ క్రాప్ పోయినసారి మొన్న ఆల్రెడీ మనం ఎండాకాలం క్రాప్ ఆల్రెడీ వాళ్ళని కడుపు కొట్టేసాము, మళ్ళీ వచ్చే క్రాప్ కూడా కడుపు కొట్టొద్దని చెప్పి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం టైం కేటాయించాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మేడిగడ్డ మీద ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వాటర్ 10 లక్షల టీఎంసీలో క్యూసెక్లో వాటర్ పోతా ఉన్నది. ఇప్పుడు కనుక వాటర్ లిఫ్ట్ చేసుకోకపోతే అంటే ఈ 2-3 మంత్స్లో ఈ 2 మంత్స్లో ఎత్తుకోకపోతే, ఎందుకంటే రోజుకు మనం 2 టీఎంసీలో ఎత్తుకోగలుగుతాం, అంతకంటే ఎక్కువ ఎత్తుకోలేము. ఈ 2 టీఎంసీలో ఎత్తుకపోతేనే మనకు ఉన్నటువంటి రిజర్వాయర్లు ప్రాజెక్టులు నిండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎత్తుకోకపోతే రేపు ఎండాకాలంలో చాలా పరిస్థితులు ఘోరంగా ఉంటాయని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.